సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం పర్యటనలో మంత్రి తుమ్మల కామెంట్ చేశారు. సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ డీజిల్ బంకుల ప్రారంభం వల్ల వేంసూరుకు తమ్మిలేరు నీటితో పాటు గోదావరి జలాలు ఆగస్టు 15 నాటికి లంక సాగర్ కు సీతారామ జలాలు చేరుతాయని చెప్పారు. రైతులకు వడ్డీ లేని రుణాలపై యోజన 31,000 కోట్లతో రుణమాఫీకి కట్టుబడి ఉంటామని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. శ్రీరామచంద్రుడి ఆశీర్వాదంతో సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి నీటిని తేవడమే తన రాజకీయ జీవిత లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వేంసూరులో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ డీజిల్ బంకును ఎమ్మెల్యే మట్ట రాగమయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వేంసూరు మండలానికి ప్రయోజనం చేకూర్చే బేతుపల్లి వరద నీటి కాలువకు 1972లో బీజం పడిన టీడీపీ హయాంలో తాను మంత్రిగా ఉండి పూర్తి చేశానన్నారు. వేంసూరు మండలానికి తమ్మిలేరు నీటితో పాటు గోదావరి జలాలు వస్తాయని, అప్పుడు వ్యవసాయం పండుగలా మారుతుందని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలకు వడ్డీ లేని రుణాలిచ్చేందుకు యోచిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రధానమైనటువంటి బాధ్యత, ఆయన ప్రాథమికమైనటువంటి అవసరం, ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే రైతుల సబ్జెక్టే. అందుకని ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, గతంలో కొన్న ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా 30,000 కోట్లు రేపు ఆగస్టు 15 కల్లా రైతులకు ఇవ్వాలన్నా ఎట్లా చేయాలి అని చెప్పి నేను మాట అన్నాను. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నెరవేర్చాలి. కాబట్టి దయచేసి పంట రుణాలు 31,000 కోట్లు రేపు ఆగస్టు నెల కల్లా మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. 31,000 కోట్లతో రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. ఇకపై పంటలు బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. కల్లూరు గూడెంలో పామాయిల్ కర్మాగారాన్ని త్వరలో నిర్మిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే రాగమయ్య మాట్లాడుతూ తుమ్మల ఆశీర్వాదంతోనే తాను గెలిచానని, ఆయన ఏ పార్టీలోనా ప్రజల కోసమే పనిచేస్తానని అన్నారు. అనంతరం గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద ఎగ్జిట్, మిట్రీ పాయింట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. గ్రీన్ ఫీల్డ్ రహదారికి 2 ఎంట్రీ, 2 ఎగ్జిట్ సర్వీస్ రోడ్డు మంజూరు సాధించిన మంత్రిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను మంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డీసీసీబీ సీఈఓ రెహమాన్, గ్రీన్ ఫీల్డ్ సీనియర్ ఇంజనీర్ రఘునందన్, వేంసూరు ఎంపీపీ వెంకటేశ్వరరావు, వేంసూరు పీఏసీఎస్ చైర్మన్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. భవిష్యత్తులో రైతులు ప్రైవేటు వడ్డీకి వెళ్ళని పరిస్థితి రావాలి. ఈ రైతుకు రావాల్సినటువంటి రిబేట్ కానీ, పావలా వడ్డీ కానీ, వీటన్నిటిని కూడా మళ్ళీ రివైవ్ చేసి, గత 6-7 సంవత్సరాలుగా అవి రావట్లేదు, తప్పకుండా వాటిని కూడా మళ్ళీ రివైవ్ చేసి అసలు వడ్డీ లేని రుణం రైతుకు వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం మీకు ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.